గత 40 సంవత్సరాలుగా వేదికలు మారినా, సెమినార్లు మారినా, కుర్చీలు మారినా, ఇక్కడ ఉన్నటువంటి తాలూకా పదవులు మారినా, జిల్లా సరిహద్దులు మారినా, స్టేట్ సరిహద్దులు మారినా, చొక్కాలు చిరిగినా, చెప్పులు అరిగిపోయినా, ఆత్మలను పోగొట్టుకున్న, కుటుంబాలను పోగొట్టుకున్న, ఎత్తున పసుపు జెండాను దించకుండా ఉన్నటువంటి నా ఎదుట నిలిచినటువంటి కార్యకర్తలందరూ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తా ఉంది. ఎవరైనా సరే ఒక పార్టీలో నుంచి ఇంకొక పార్టీలోకి మారుతున్నామంటే నాకు టికెట్ కావాలి, నా కూతురుకు టికెట్ కావాలి, నా తమ్మునికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం నేను పార్టీ మారాలంటే గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేయాలి, ఎల్ఎల్సీని పూర్తి చేయాలి, వేదవతి పూర్తి చేయాలని చెప్పిన ఏకైక నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. అందరూ స్వార్థంతోనే పార్టీలు మారుతారు. కానీ ఒక వ్యక్తి ఆ పార్టీ మనుగడ లేదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పే ఉద్దేశంతో కొన్ని షరతులను పెట్టి ఆ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తేనే మీ పార్టీలో ఉంటారని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తారు. రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలిచ్చిన అధికారాన్ని రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం పాటుపడమని చెప్పి తెలియజేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. రాజకీయం అంటే అధికారాన్ని చెలాయించడం కాదు, ప్రజల కోసం పని చేయాలా అని చెప్పిన నాయకుడు అతనే. రాజకీయాన్ని గురించి చాలా నిర్వచనాలు ఇచ్చినాడు. అధికారం అంటే అహంకారం ప్రదర్శించడం కాదు, 10 మందికి సహకారం చేయడం చెప్పిన వ్యక్తి నందమూరి తారక రాముడు. పెద్దరికం అంటే 10 మందిని శాసించడం కాదు, 10 మందికి అండగా ఉంటామని చెప్పడమే నాయకత్వం చెప్పిన నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ చరిత్రలో 26, 27, 28 లేదా 29 తారీఖుల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అటువంటి సందర్భంగా ఈ రోజు డోన్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా కోట్ల వాళ్ళు ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకుని డోన్ నియోజకవర్గ మహానాడు నిర్వహిస్తున్నటువంటి నాయకులకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క కోడలు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి యొక్క భార్య అయినటువంటి సచివైనటువంటి సుజాతమ్మ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నా. మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళు అవసరం లేదు, ధైర్యం ఇచ్చే వాళ్ళు కావాలా. డబ్బులు ఇచ్చే వాళ్ళకంటే ధైర్యం ఇచ్చే వాళ్ళే గొప్ప వాళ్ళు. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఏకైక నాయకురాలు కోట్ల సుజాతమ్మ అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్టీ రామారావు యొక్క యుగం స్వర్ణయుగం, గుప్తుల కాలం స్వర్ణయుగం ఎట్లనో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నందమూరి తారక రామారావు యొక్క కాలం స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆయన రైతుల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. విద్యార్థుల కోసం, యువత కోసం, మహిళల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి ఆయన. ముఖ్యంగా ఆ రోజుల్లో విద్యాలయాల్లో కాంపిటీషన్ అనే ఫీజు ఉండేది, దాన్ని రద్దు చేసి విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ రోజుల్లో 1987కు ముందు 218 ప్రాథమిక వ్యవసాయ అభివృద్ధి బ్యాంకుల ద్వారా ఇస్తున్నటువంటి రుణాలను 4610 సహకార పరపతి సంఘాలు నెలకొల్పి దీర్ఘకాలిక రుణాలతో పాటు పంట రుణాలను ఒకటే చోట అందించిన సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మహోన్నత నాయకుడు నందమూరి తారక రాముడు అని చెప్తున్నా. అంతేకాదు 1965 సంవత్సరంలో మనకు పాకిస్తాన్ కు యుద్ధం జరిగినప్పుడు భారతదేశ రక్షణ నిధి కోసం 8 లక్షల రూపాయలు విరాళాలు సేకరించి భారతదేశ రక్షణ నిధికి జమ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అంతేకాదు రైతుల కోసం తెలుగుగంగ ప్రాజెక్టు ఏర్పాటు చేసి పోతిరెడ్డిపాడు హెడ్లేటర్ ద్వారా రాయలసీమ నెల్లూరు జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు నీరు అందించడమే కాక ఆయన ఉన్నటువంటి మద్రాసు నగరానికి నీరు అందించినటువంటి మహా దార్శనికుడు నందమూరి తారక రాముడు. శ్రీశైలం జలాశయాన్ని కుడికాలం కూడా నిర్మించి కర్నూలు, కడప జిల్లాల్లో 1,90,000 ఎకరాలకు సాగునీరు అందించిన మహోన్నత దార్శనికుడు నందమూరి తారక రాముడు. అంతేకాదు పేద ప్రజల సౌకర్యం కోసం, గ్రామీణ ప్రజల ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 50 పడకల 100 పడకల ఆసుపత్రులకు రూపకల్పన చేసినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు. అంతేకాదు ఆ రోజుల్లో 1977 సంవత్సరంలో దివిసీమ ఉప్పెనతో
అతలాకుతలైనటువంటి ప్రాంతాలను కూడా ఆదుకోవడానికి తన సోదర సమానుడైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి రాష్ట్రమంతా పర్యటించి విలాదాలు సేకరించి దివిసీమ ప్రజలకు అందించి వాళ్ళ సంక్షేమాన్ని చూసినటువంటి వ్యక్తి దార్శనికుడు నందమూరి తారక రామారావు. అంతేకాదు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ 1952 సంవత్సరంలో రాయలసీమలో క్షామం వచ్చినప్పుడు ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచించి విరాళాలు సేకరించి ప్రజల సంక్షేమమే నా ధ్యేయమని చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ఆసరగా, భర్తలు కోల్పోయినటువంటి వితంతు మహిళలకు ఆసరగా 35 రూపాయల పింఛన్ ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలో ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ రోజు పింఛన్ 4,000 రూపాయల వరకు చేసినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఆ రోజుల్లో ఎన్నో ఏళ్లుగా సోమశీల ప్రాజెక్టు మరుగున పడిపోయింది. ఆ సోమశీల ప్రాజెక్టును 1989 సంవత్సరంలో పూర్తి చేసి నెల్లూరు జిల్లాలో 4,25,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి మహోన్నత నాయకుడు మన అన్న నందమూరి తారక రాముడు. అంతేకాదు ఆ రోజున బహుళార్థక ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా 36 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పరిచినటువంటి దార్శనికుడు మన నందమూరి తారక రాముడు. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే మహాభారతం అయితే చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి చాలా చాలా ఉన్నాయి. అదేగా అధునాతనమైన బస్టాండ్లను హైదరాబాద్ లో కానీ, విజయవాడలో కానీ, కర్నూలులో కానీ, తిరుపతిలో కానీ అనేకమైనటువంటి బస్టాండ్లను కూడా ఏర్పాటు చేసినాడు. ఈ యొక్క మన మహానాడు సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ పార్టీ మీద ఆ అధినాయకుడు ఏం చేశాడంటే చెప్పవలసిన ఆవశ్యకత మన ఎక్కడో ఉందా లేదా? ఉంది అంటే చేతులు ఎత్తండి అంటే కొంతమంది లేదనుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే మన చరిత్రను తెలుసుకోవాలా ఖచ్చితంగా. అంతేకాదు ఆ రోజుల్లో 4 ఎలక్షన్లు పోయినాడు నందమూరి తారక రామారావు. 83లో జరిగిన ఎలక్షన్లు కానీ, 85 జరిగిన ఎలక్షన్లు కానీ, 89లో జరిగిన ఎలక్షన్లు కానీ, 94లో జరిగిన ఎలక్షన్ కానీ కేవలం ఒక్క ఎలక్షన్ మాత్రమే ఓడిపోయినాడు. అంతేగాక పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది అందరూ కూడా విమర్శిస్తుంటారు మనల్ని. మీకు చేత కాదు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే పోతుంటారు. మేము చెప్తున్నాం మా నాయకుడు నందమూరి తారక రామారావు 1922 సంవత్సరంలోనే సంజయ్ విచార్ మంచ్ అని చెప్పి ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని 201 స్థానాలు సాధించిన నాయకుడు నందమూరి తారక రామారావు. ఆ రోజు ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ గారు బయటకు వస్తే మేనకా గాంధీ గారు పార్టీ పెట్టారు సంజయ్ విచార్ మంచ్ అని. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ రోజు 201 స్థానాలు సాధించినాం. తర్వాత 85 సంవత్సరం ఎలక్షన్లో పోతే 202 స్థానాలు సాధించినాం. కేవలం 89 సంవత్సరంలో మాత్రమే 74 స్థానాలకు పరిమితమై ప్రతిపక్షంలో ఉన్నాం. అయినప్పటికీ మొదలలేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేంద్రంలో 2 స్థానాలు వచ్చినప్పటికీ అందరినీ కూడా కలుపుకొని భిన్న ధృవాలైనటువంటి కమ్యూనిస్టులను బీజేపీ వాళ్ళని కలుపుకొని నేషనల్ ఫ్రంట్ అనే దాన్ని స్థాపించి విపి సింగ్ ను చంద్రశేఖర్ ను ప్రధానులుగా చేసి దేవిలాల్ ఉప ప్రధానిగా చేసినటువంటి నాయకుడు మన నందమూరి తారక రాముడు. తర్వాత కాలంలో 94 సంవత్సరంలో ఎలక్షన్లు పోయి అత్యధిక మెజారిటీ 216 స్థానాలు సాధించి మరలా ఒక అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి నా మాట్లాడేవాడు చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి నాకు అవకాశం ఇచ్చి అందరికీ కూడా అంజలి, కుసుమాంజలి, పుష్పాంజలి తెలియజేస్తూ ఈ సందర్భంగా మీలో చిగురించి ఆశలని పుష్పించి ఫలితాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను.